విశాఖలో భాగస్వామ్య సదస్సు నిర్వహించేందుకు నగరం సర్వంగా సుందరంగా ముస్తాబవుతుంది. 48 దేశ విదేశీ ప్రతినిధులు 800 మందికి పైగా పారిశ్రామికవేత్తలు హాజరు కాబోతున్న ఈ సదస్సు ఆంధ్రకి ఎకనామీ హబ్ గా మారబోతుంది. విశాఖ బ్రాండ్ ఇమేజ్ గా మారిన సిఐఐ సమ్మిట్ పై స్పెషల్ రిపోర్ట్. ఈ నెల 14-17వ తేదీల్లో విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుని దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతుంది. దాదాపు 48 దేశాల నుంచి వందల సంఖ్యలో అతిథులు, వివిధ కంపెనీల ప్రతినిధులు రానున్నారు. సదస్సు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి 9,8,00,000 పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి దీన్ని ఉపయోగించుకొని స్టేట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఓన్లీ విశాఖపట్నమే కాకుండా అమరావతి ఏరియా కానివ్వండి, అటు ఈవెన్ రాయలసీమ ఏరియా కానివ్వండి, అన్ని ఏరియాల్లో అన్ని సెక్టార్లో మన వీళ్ళు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, ఇద్దరు మ్యాక్సిమం ట్రై చేసి ఇన్ ద సేమ్ టైం వీళ్ళు కూటమి ప్రభుత్వం బీజేపీ వాళ్ళు సపోర్ట్ తీసుకొని అందరూ కలిసి ఒక టీంలా చేసి ఈ స్టేట్ని ఎలా డెవలప్ చేద్దాము అనే ఉద్దేశం చొప్పున ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు అనేక మందిని పారిశ్రామికవేత్తలని ఈ కంట్రీలోనే కాకుండా విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలను కూడా కలిసి రావటం, వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వటం, వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారనేది డెఫినెట్గా ఉత్తరాంధ్రలో చూసుకుంటే మీకు రీసెంట్గా ఏఎంఎన్ఎస్ క్లియర్ అయింది. ఆర్షిల్ మెటల్ వాళ్ళ స్టీల్ ప్లాంట్ నక్కపల్లి దగ్గర. అవే కాకుండా ఈవెన్ రామాయంపట్నం దగ్గర దే ఆర్ గోయింగ్ ఫర్ ద బీపీసీ ఒక రిఫైనరీకి వెళ్తున్నారు. ఇలాగ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ ఏరియాలో వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఐటీకి సంబంధించి వీళ్ళు అమరావతి ఏరియాలో వర్కౌట్ చేస్తున్నారు, విశాఖపట్నం ఏరియాలో చేస్తున్నారు. టూరిజం విషయంగా వస్తే మీకు స్టేట్ మొత్తం అన్ని ఏరియాల్లో అటు తిరుపతి కానివ్వండి, అమరావతి, ఈవెన్ అనంతపూర్ కానివ్వండి, కడప కానివ్వండి, విశాఖపట్నం, విజయనగరం అన్ని ఏరియాల్లో, ఈవెన్ రాజమండ్రి కూడా కోనసీమ ఏరియాల్లో కూడా ఎక్కువ టూరిజం సెక్టార్కి సంబంధించిన ఆపర్చునిటీస్ని వీళ్ళు అందిపుచ్చుకొని ఎలాగో మన యొక్క స్టేట్ ఎకానమీని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశం చొప్పున ముందు వీళ్ళు మంచిగా ప్లానింగ్ చేస్తున్నారు. ఒక భాగస్వామ్య సదస్సు అనేది ఒక అడ్రస్, ఒక ప్లాట్ఫామ్. సో ఎందుకంటే ఏదో ఒక టార్గెట్ ఉండాలి. ఒక టార్గెట్ ఉంటే ఆ టార్గెట్లో మనం ఏం చేస్తున్నాం, ఎవరెవరిని తీసుకొస్తున్నాం, ఏ సెక్టార్ వాళ్ళు వస్తున్నారు. ఈరోజే కాకుండా ఇంకా ఫర్దర్గా కూడా రేపొద్దున ఈ భాగస్వామ్య సదస్సు అయిపోయిన తర్వాత కూడా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వస్తుంటాయండి, ఇంకా కొత్తగా వస్తుంటాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎకానమిక్ యాక్టివిటీ స్టేట్ని ఎలా చేద్దాం. ఎప్పుడైతే ఒక స్టేట్ కంపీట్ అయిందో ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక కంట్రీ అనేది బాగుపడుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక గుజరాత్తో కానీ, మహారాష్ట్రతో కానీ, తమిళనాడుతో ఆంధ్ర కంపీట్ చేయడం అనేది ఇది ఒక మంచి శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, రాజకీయ అధికార ప్రముఖులు సమక్షంలో 410 ఒప్పందాలు జరగనున్నాయని సిఐఐ మెంబర్ సాంబశివరావు తెలిపారు. 2,7 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులు శంకుస్థాపనలు జరుగుతాయని జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సు విశాఖతో పాటు ఏపీ ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 6 ఎగ్జిస్టింగ్ సీపోర్ట్స్ ఉన్నాయి మనకి. 6 ఆపరేట్ చేస్తున్నాం. ఇంకొక 5 సీపోర్ట్స్ని మన వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఇటు మూలపేట కానివ్వండి, ఇది కాకినాడ దగ్గర ఇంకో పోర్టు, అలాగే ఇక్కడ తీసుకుంటే ఈవెన్ మచిలీపట్నం దగ్గర పోర్టు, రామాయంపట్నం, దొగ్గరాజుపట్నం, ఇవన్నీ పోర్ట్స్ని 5 పోర్ట్స్ని నెక్స్ట్ కూడా డెవలప్ చేస్తున్నారు. 6+5 11 పోర్టులు ఇక్కడ వస్తున్నాయి. ఇవే కాకుండా అనేక ఫిషింగ్ హార్బర్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఫిషింగ్ హార్బర్స్తో పాటు ఈ యొక్క కార్గో సంబంధించి ఎగుమతి దిగుమతితో కాకుండా ఈవెన్ షిప్ బిల్డింగ్ కానివ్వండి, షిప్ రిపేర్ కానివ్వండి, ఈ మనం ఎలాగ వర్కౌట్ చేయాలనే దాని మీద అనేక మందితో అవగాహన ఒప్పందాలు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఎప్పుడైతే షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ యాక్టివిటీ కనుక మనకి ఏపీలో జరుగుతూ ఉందో మనకుండా అడ్వాంటేజ్ ఏంటంటే భగవంతుడు ఇచ్చింది కోస్ట్ లైన్. ఈ కోస్ట్ లైన్లో వీఆర్ నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాం ఈరోజు. కోస్ట్ లైన్ని మన వాళ్ళు కరెక్ట్గా ఉపయోగించుకొని ఈ యొక్క లోకల్ వ్యాపారమే కాకుండా విదేశాలకు సంబంధించిన వ్యాపారం కూడా ఇక్కడ చేయడానికి అవకాశం ఉండడం వల్ల మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మన వాళ్ళు సంపాదించడానికి అవకాశం ఉంది. కంట్రీ ఫారిన్ ఎక్స్చేంజ్ సంపాదించి స్టేట్ వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ ఎకనమిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ పెరిగిద్ది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ కూడా ఇక్కడ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది.
మరోవైపు భాగస్వామ్య సదస్సుని అత్యంత ప్రెస్టేజ్గా నిర్వహించాలని ఆదేశాలతో విశాఖ నగర సుందరీకరణ పనులు చేపట్టారు. విద్యుత్ అలంకరణ, రోడ్ల మరమ్మతులు, గ్రీనరీ ల్యాండ్స్, ట్రాఫిక్ కూడలలో ల్యాండ్ మార్కులు తీర్చిదిద్దుతున్నారు. అతిథుల కోసం సిటీలో ఉన్నటువంటి అన్ని హోటల్స్ ఇప్పటికే బుక్ చేశారు. ముఖ్యంగా క్లీన్ సిటీగా విశాఖను ఆవిష్కరించబోతున్నారు అధికారులు. ట్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటు భద్రత చర్యలు పెంచారు. వెహికల్ పార్కింగ్ జోన్స్, ఇమ్మిగ్రేషన్, పోలీస్ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి మరోసారి విశాఖ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకి వేదిక అవడంతో అందరి చూపు విశాఖ వైపు మళ్లింది. విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న సిఐఏ సమ్మిట్ కోసం విశాఖ సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే విదేశీ అతిథుల కోసం హోటల్స్ నుంచి హోటల్స్ దగ్గర రూములు, అలాగే ఏవైతే టూరిజం స్పాట్స్ ఉంటాయో వాటిలన్నింటినీ కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా దాదాపుగా 40 దేశాల నుంచి ప్రతినిధులు సిఐఏ సమ్మిట్ కోసం వస్తున్న నేపథ్యంలో ఆతిథ్యం అదిరిపోవాలి అనేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. అలాగే సిఐఏ సమ్మిట్ ద్వారా దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని ఆహ్వానించే పనిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సదస్సుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుంది. 7 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు, అలాగే దాదాపుగా 410 ఒప్పందాలని కూడా ఈ సిఐఏ సమ్మిట్లో చేయనున్నారు. అందుకు సంబంధించి విశాఖపట్నంలో ఏర్పాట్లన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMT.